ఈ వీడియోలో మనం దత్తాంశ నిర్వహణ గురించి తెలుసుకోబోతున్నాం. అంటే దత్తాంశము అంటే ఏమిటి? దానిని ఎలా విశ్లేషించాలి? అంతిమంగా ఎలా వ్యాఖ్యానం చేయాలి? అనే ఈ విషయాలను మొత్తాన్ని కలిపి దత్తాంశ నిర్వహణ అంటారు. ఇంగ్లీష్లో డేటా హ్యాండ్లింగ్ అని పిలుస్తారు. ఈ విషయం గురించి చర్చించుకోబోతున్నాం. అయితే దత్తాంశ నిర్వహణ తెలుసుకునే ముందుగా ఒక ఉదాహరణ ద్వారా మనం మొదలు పెడదాం. కొంతమంది స్నేహితులు ఒక పట్టణంలో ఉన్న వివిధ రకాలైన స్థలాలకు వెళదామని అనుకున్నారు ఒక సెలవు రోజున. ఉదాహరణకు 9 మంది స్నేహితులు అనుకుందాం. అయితే అందరికీ ఒకే అభిప్రాయం ఉండాలని చెప్పలేం కదా. వాళ్ళకున్న భిన్న భిన్న అభిప్రాయాలు ఇలా వ్యక్తం చేస్తూ ఉన్నారు. మొదటి స్నేహితుడు జంతు ప్రదర్శనశాలకు వెళ్దామని, అంటే జూ. అదేవిధంగా రెండవ స్నేహితుడు ఉద్యానవనానికి వెళ్దామనుకున్నారు, పార్క్కి. మూడవ స్నేహితుడు ఎలా అన్నాడు అంటే అతను కూడా ఉద్యానవనానికి వెళ్దాము అన్నాడు. నాలుగవ స్నేహితుడు ఎక్కడికైనా సరే పర్లేదు, నేను సిద్ధమే అన్నాడు. ఐదవ వ్యక్తి జంతు ప్రదర్శనశాలకు వెళ్దాము అన్నారు. ఆరవ వ్యక్తి సంగ్రహాలయం అంటే మ్యూజియంకి వెళ్దాము అన్నాడు. అదేవిధంగా ఏడవ వ్యక్తి మళ్ళీ ఉద్యానవనానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. ఎనిమిదవ వ్యక్తి ఎక్కడికైనా సరే పర్లేదు, నేను వస్తాను అంటున్నాడు. అంతిమంగా 9వ వ్యక్తి ఉద్యానవనానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నాడు. చూసాం కదా, ఇక్కడ 9 రకాల వ్యక్తులు ఉన్నారు, లేదా 9 మంది ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళు రకరకాలైన స్థలాలకు వెళ్దామని అనుకుంటున్నారు. అయితే ఇలా మనం ఈ దత్తాంశాన్ని చూసినట్లయితే, అంటే 9 మంది యొక్క అభిప్రాయాలని మనం నేరుగా ఒక ఉద్దేశానికి కానీ నిర్ణయానికి కానీ రాలేము. మనం దీన్ని కొంచెం మార్పు చేయవలసి ఉంటుంది. ఈ దత్తాంశాన్ని గమనించండి. ఎలా చేస్తున్నానంటే, ఎంతమంది ఎక్కడికి వెళ్దాం అనుకుంటున్నారు అంటే, ఉదాహరణకు జంతు ప్రదర్శనశాలకు ఎంతమంది వెళ్దాం అనుకుంటున్నారు, ఉద్యానవనానికి ఎంతమంది వెళ్దాం అనుకుంటున్నారు అనేది నేను విశ్లేషించబోతున్నాను. జంతు ప్రదర్శనశాలకు 2 వెళ్దాం అనుకుంటున్నారు. ఎవరు? మొదటి వ్యక్తి, 5వ వ్యక్తి. ఉద్యానవనానికి 4 వెళ్దాం అనుకుంటున్నారు. 2వ వ్యక్తి, 3వ వ్యక్తి, 7వ వ్యక్తి, 9వ వ్యక్తి. అలానే ఎక్కడికైనా సరే అనే అభిప్రాయాన్ని 2 వ్యక్తం చేశారు. 4వ వ్యక్తి, 8వ వ్యక్తి. 6వ వ్యక్తి సంగ్రహాలయం అంటే మ్యూజియంకి వెళ్దామని అన్నారు. ఇలా మనం దత్తాంశాన్ని విశ్లేషించుకున్నాం. అంతిమంగా మనం ఈ పట్టిక ద్వారా ఒక విషయాన్ని చెప్పవచ్చు. ఎక్కువ మంది ఎక్కడికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు? ఉద్యానవనానికి వెళ్ళడానికి ఇష్టపడుతున్నారు. అవునా? ఎందుకంటే 4 ఉద్యానవనానికి వెళ్దాము అనుకుంటున్నారు. మీరు ఇక్కడ గమనించినట్లయితే మొత్తం దత్తాంశము 3 రకాలుగా విభజించబడింది. మొదటిగా ఈ దత్తాంశాన్ని సేకరించుకున్నాం కదా, దీన్ని ఇంగ్లీష్లో డేటా కలెక్షన్ అంటారు. తరువాత సేకరించిన దత్తాంశాన్ని మనం విశ్లేషించాం, లేదా విశదీకరించామని కూడా చెప్పవచ్చు. దీన్ని డేటా ఆర్గనైజేషన్ అంటారు ఇంగ్లీష్లో. అంతిమంగా విశ్లేషించిన తరువాత మనం ఒక నిర్ణయం లేదా వ్యాఖ్యానం చేస్తాం. దీనిని ఇంగ్లీష్లో ఇంటర్ప్రిటేషన్ అంటారు. అంటే ముందు దత్తాంశాన్ని సేకరించుకొని, తర్వాత దాన్ని విశ్లేషించుకొని, అంతిమంగా వ్యాఖ్యానం ఇంటర్ప్రిటేట్ చేస్తామన్నమాట. ఈ మొత్తం ప్రక్రియను మనం ఏం చెప్పవచ్చు అంటే దత్తాంశ నిర్వహణ లేదా డేటా హ్యాండ్లింగ్ అనొచ్చు. అంటే దత్తాంశ నిర్వహణలో ముందు దత్తాంశ సేకరణ ఉంటుంది, దత్తాంశ విశ్లేషణ ఉంటుంది, అంతిమంగా వ్యాఖ్యానం ఉంటుంది. ఇలా ఉంటాయన్నమాట. అంటే దత్తాంశ సేకరణ, దత్తాంశ విశ్లేషణ, వ్యాఖ్యానం. ఈ మూడింటిని కలిపి ఒక శాస్త్రంగా చదివినట్లయితే దాన్ని సాంఖ్యక శాస్త్రము అంటారు. ఇంగ్లీష్లో స్టాటిస్టిక్స్ అని చెప్పవచ్చు. అయితే దత్తాంశ సేకరణ, వ్యాఖ్యానంతో పోల్చినప్పుడు దత్తాంశ విశ్లేషణ చాలా ప్రాముఖ్యత ఉంటుంది. దత్తాంశానికి సంబంధించిన మొత్తము విశ్లేషణ అంతా ఈ ప్రక్రియలోనే జరుగుతుంది కాబట్టి ఇది చాలా ప్రాముఖ్యమైనది. ఇందులోనే ముందు మనం మరికొన్ని చిత్రాలు కూడా గీయడం జరుగుతుంది. ఉదాహరణకు కొన్ని చిత్రాలు చెప్తాను. పటచిత్రం, పిక్టోగ్రాఫ్స్ అంటారు. అంటే దత్తాంశ విశ్లేషణకు ఇవి ఉపయోగపడతాయన్నమాట. అదేవిధంగా కమ్మీ రేఖా చిత్రాలు, బార్ గ్రాఫ్స్ అంటారు ఇంగ్లీష్లో. అదేవిధంగా పై చార్ట్ లేదా పై చిత్రాలు అంటారు. ఈ 3 రకాలైన చిత్రాల ద్వారా మనం దత్తాంశాన్ని చాలా సులభంగా విశ్లేషించవచ్చు. మనం ఏం నేర్చుకున్నాము? దత్తాంశం అంటే ఏమిటి, ఎలా సేకరించాము, దాన్ని ఎలా విశ్లేషించాము, అంతిమంగా ఎలా వ్యాఖ్యానం చేశాము అనే విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం.